బీటౌన్ ఇండస్ట్రీలో చాలా మంది బడా స్టార్స్, డబ్బున్నవారు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి కోట్లు కూడబెట్టారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ముందు వరుసలో ఉండేవారు. అలాగే బాలీవుడ్లో కపూర్స్, ఖాన్స్, చోప్రాస్ ఇలా అన్ని కుటుంబాల నుండి వచ్చిన వారు స్టార్స్ అయ్యారు. ప్రస్తుతం వారు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ ఒక్క స్టార్ హెల్ప్ కూడా లేకుండా బాలీవుడ్లోనే అత్యంత ధనిక కుటుంబంగా ఎదిగారు టీ సిరీస్ యాజమాన్యం. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లను మించి ఆస్తిని కూడబెట్టారు. హురూన్ ఇండియా రిచ్ లిస్టు ప్రకారం భూషణ్ కుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తి విలువ 10,000 కోట్లని తెలుస్తోంది. ప్రెజెంట్ భూషణ్ కుమార్ టీ సిరీస్ బాధ్యతలను చూసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఈ కుటుంబం పండ్లు అమ్ముకునేది. ఆ స్థాయి నుండి ఈ రోజు 10,000 కోట్లకు అధిపతి అవటమే కాకుండా ఇప్పుడున్న స్టార్ హీరోస్ కంటే ఎక్కువ సంపాదించారు. భూషణ్ కుమార్ ఫ్యామిలీ జర్నీ ఆయన తండ్రి గుల్షన్ కుమార్తో మొదలైంది. గుల్షన్ ఢిల్లీలో పండ్ల వ్యాపారిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1970వ దశకంలో తండ్రితో కలిసి భూషణ్ కుమార్ ఓ మ్యూజిక్ క్యాసెట్ షాపు ప్రారంభించాడు. ఆ తర్వాత వీరి తలరాతలు మారిపోయాయి. క్యాసెట్ల బిజినెస్ క్రమంగా పుంజుకోవటంతో సూపర్ క్యాసెట్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇదే టీ సిరీస్గా మారింది. ప్రస్తుతం ఈ కంపెనీకి సొంతంగా మూవీ స్టూడియో, ఎన్నో ఇతర విభాగాలు ఉన్నాయి. దీంతో పాటు నోయిడాలో గుల్షన్ కుమార్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ను కూడా ఏర్పాటు చేశారు. భూషణ్ కుమార్ ఫ్యామిలీ తర్వాత బాలీవుడ్లో అత్యధిక నికర సంపద ఉన్నది ఎస్రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఆదిత్య చోప్రా ఫ్యామిలీకే. ఈ ఫ్యామిలీ నికర సంపద 8,000 కోట్లు కాగా షారూఖ్ ఖాన్ ఫ్యామిలీ ఆస్తులు 7,500 కోట్లుగా ఉన్నట్టు ఇండెక్స్ తెలిపింది. మరోవైపు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ నికర సంపద విలువ 3,500 కోట్లుగా ఉంది. మిగతా లీడింగ్ ఫ్యామిలీలతో పోలిస్తే సల్మాన్ ఫ్యామిలీ నెట్వర్త్ చాలా తక్కువ. ఇక యూట్యూబ్లో సైతం టీ సిరీస్ సంస్థ వ్యూస్తో దూసుకుపోతోంది. వ్యూస్ విషయంలో మరే ఛానల్కు అందనంత ఎత్తులో ఉంది టీ సిరీస్. 60 బిలియన్ల వ్యూస్తో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బాగా పాపులర్ అయిన కిటీ పెర్రీ, జస్టిన్ బీబర్ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కంటే టీ సిరీస్ వ్యూస్ 3 రెట్లు ఎక్కువ. ఏది ఏమైనా పండ్ల వ్యాపారం నుంచి మొదలైన జర్నీ ఇప్పుడు బాలీవుడ్ ఖాన్లకే వెనక్కి నెట్టేసేలా సంపాదించిన టీ సిరీస్ కుటుంబం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.